రెండవ అధ్యాయం, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 31వ వచనం వరకు. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి నట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్కు శక్తి అనుగ్రహించుకొలది అన్ని భాషలతో మాట్లాడసాగిరి. ఆ కాలమున ఆకాశము క్రింద మండు ప్రతి జనములలో నుండి వచ్చిన భక్తిగల యోధులు యెరూషలేములో కాపురం ఉండిరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే. ఇదేమి పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మోసాపోతమియు, యూదాయి, కపదోయు, పొంతు, ఆసియా, సంపూలియు, ఐగుప్తియు దేశములందలి వారు, కురేను దగ్గర లెబియా ప్రాంతములు ఎందుకు కాపురం ఉన్నారు. రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదామత ప్రవస్తులు, క్షత్రియులు, అరబీయులు మొదలైన మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములు వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. అందరూ విభ్రాంతి నుండి ఎటు తోచక ఏదేమగునో అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. కొందరైతే వీరు క్రొత్త మంద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసుకొనిరి. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక. చెవియొగ్గిన మాటలు వినుడి. మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు, ప్రొద్దు పొడిచి జామాయను కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా, అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవహించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలల కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాన్ల మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములు, క్రింద భూమి యందు సూచన క్రియలు, రక్తము, అగ్నిని, పొగ, ఆవిరిని కలుగుజేసేదను. ప్రభువు ప్రత్యక్షముగా మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయి వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు వారులారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహా ఆశ్చర్య కార్యములను, సూచక్రియలను మీ మధ్యన చేయించి ఆయనను తన వలన మెప్పు పొందినవానిగా మీకు కనబడించెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పములను ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత శిలువ వేయించి చంపించితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ నా మొదట ప్రభుని చూచుచుంటిని. ఆయన నా కుడి పార్శ్వమునున్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరం నిరీక్షణ కలిగి నిలబడిగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళపెట్టనీయవు.
నాకు జీవ మార్గంలో తెలిపితివి. నీ దర్శనము అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. సహోదరులారా, మూల పురుషుడకు దావీదుని గురించి మీతో నేను ధారాళముగా మాట్లాడుచున్నాను. అతడు చనిపోయి సమాధి అయ్యుండెను, సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్యనున్నది. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకరిని కూర్చుండబెట్టెను. చివరి 31వ వచనం. అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకొనిన సంగతి అతడు ఎరిగి, క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానం గురించి చెప్పెను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని వర్లకు చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్యంలోకి వెళ్దాం. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం ప్రభా. నిలబడిన దాసుని పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించి నీవే మాతో మా అందరితో మాట్లాడుతూ రమ్మని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైనటువంటి పరిశుద్ధమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని కుమారులు కుమార్తెలారా, ఈరోజు దేవుడు మనతో ఒక నూతన అంశం గురించి మాట్లాడాలని ఆశపడతా ఉన్నాడు. అదే పెంతెకోస్తు పండుగ. మనం ఎట్లాగా క్రిస్మస్, జనవరి, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఎట్లా జరుపుకుంటామో ఆ కాలంలో ధర్మశాస్త్రం ప్రకారము దేవుడు 7 పండుగలు ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు 7 పండుగలు ఇచ్చాడు. అందులో మొదటి పండుగ ఏంటంటే పస్కా పండుగ. మొదటి పండుగ పస్కా పండుగ. రెండవ పండుగ పులియని రొట్టెల పండుగ. మూడవది వచ్చేసి ప్రథమ ఫలముల పండుగ. నాలుగవది వచ్చేసి పెంతెకోస్తు పండుగ. ఐదవది వచ్చేసి బూరల పండుగ. ఆరవది వచ్చేసి ప్రాయశ్చిత్త దినము పండుగ. ఏడవది వచ్చేసి పర్ణశాలల పండుగ. ప్రభు ఈ యొక్క ధర్మశాస్త్రము ద్వారా మనకు 7 పండుగలు ఉన్నాయి. కానీ ఈ రోజున ప్రియమైన దేవుని వర్లారా, ఈ పెంతెకోస్తు పండుగ యొక్క దినం యొక్క పరమార్థము మీరు తెలుసుకున్నట్లయితే మీరు ధన్యులవుతారు. ఈ రోజున అసలు ఇది ఏందని చెప్పినట్టుగా అసలు ఈరోజు పెంతెకోస్తు పండుగని మనం ఎట్లాగా నొక్కోవాలంటే ఈస్టర్ పండుగ రోజు నుంచి ఖచ్చితంగా 50వ రోజున జరిగేదే పెంతెకోస్తు పండుగ. ఈ పెంతెకోస్తు పండుగ రోజున దేవుని బిడ్డలు కూడా ఎక్కడుండాలంటే వాక్యం చెబుతుంది. దాన్ని మనం చదివినట్టుగా 2వ అధ్యాయము 1వ వచనం, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం గమనిస్తే, పెంతెకోస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. హల్లెలూయా. ప్రభు కృపను బట్టి, తండ్రి యొక్క దయను బట్టి, పరిశుద్ధాత్మ యొక్క శక్తిని బట్టి అందరూ ఎక్కడ కూడుకున్నారు? ఇక్కడ ఆయన ఒక మందిరంలో కూడుకున్నారు. హల్లెలూయా. ఆ సమయంలో ఆ పెంతెకోస్తు పండుగ దినమున ఆ ప్రజలందరూ కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నటువంటి సమయంలో ఏం జరిగిందంటే 2వ వచనం, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చి ఉండున్న ఇల్లంతయు నిండెను. వీరు ఆరాధిస్తున్నటువంటి సమయంలో అన్ఎక్స్పెక్టెడ్గా, ఊహకందని రీతిగా ఏం జరిగిందంటే అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక ధ్వని వినపడింది. వేగముగా బలమైన గాలి వీచబడింది. వేగముగా, ఎంతో స్పీడ్గా వీళ్ళందరూ కూడుకున్నటువంటి స్థలంలోకి గొప్ప గాలి, భయంకరమైన గాలి అకస్మాత్తుగా వచ్చింది. ఒక పెద్ద ధ్వని వినపడుతూ ఉంది ఆకాశం పైనుంచి. అప్పుడు ఏం జరిగిందంటే, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై
ఆ ఆత్మ వారికి వాక్కు శక్తి అనుగ్రహించినది అనే భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. తర్వాత ఏమైందంటండి, ఇక్కడ ఏం జరిగింది? పెద్ద గాలులు వీచిపడ్డాయి. పెద్ద గాలులు వీచిపడి పెద్ద ఆకాశం నుండి పెద్ద ధ్వని వినపడతా ఉంది. తర్వాత ఏం జరిగిందంటే, అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడెను. అంటే నాలుక అగ్నిలాగా కనపడి, నాలుక విభాగింపబడింది అంటే రెండుగా చీల్చబడినట్లుగా, విభాగింపబడినట్లుగా వారికి కనబడి, వారిలో ఒకనొకరి మీద ఉరాలగా. ఏం జరిగిందంటే, ఆ అగ్ని, ఆ పరిశుద్ధాత్మ శక్తి మీదకి వచ్చేసరికి వారందరూ కూడా అన్య భాషలు మాట్లాడడము ప్రారంభించారు. అన్ని భాషలు. ఈరోజు చాలామంది అన్య భాషలను వెక్కిరింపుగా వాడుకుంటూ ఉన్నారు, హేళనగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ప్రియమైన దేవుని వల్ల అన్ని భాషలు అంటే దేవునితో మాట్లాడడం, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడం ఎప్పుడు జరుగుతుందంటే, ఈ పెంతెకోస్తు పండగ దినమున నువ్వు దేవుని సన్నిధిలో కూడుకుంటే ఈరోజు ఖచ్చితంగా నువ్వు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటావు. వాక్యం చెప్పినట్లుగా, ధర్మశాస్త్రం చెప్పినట్లుగా, దేవుడు మాట్లాడుతున్న రీతిగా పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందుకుంటావు. కాబట్టి ఎల్లవేళలా ప్రభు సన్నిధిని కూడుకోవడం మానద్దు, ప్రభు సన్నిధిని ఆచరించడం మానద్దు, ప్రభుని మహిమపరచడం మానద్దు. దేవుడు గొప్ప కార్యాలని జీవితంలో చేస్తాడు. ఆయనందు విశ్వాసం ఉంచుము, నిన్ను నీ ఇంటి వారిని ఆయన రక్షించెదరు. హల్లెలూయా. ఇక్కడ ఇద్దరు మాట్లాడుతున్నారు. పేతురు మాట్లాడుతున్నాడు. 14వ వచనం, అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యూదీయ మనుషులారా, యెరూషలేము కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక, చెవి యొక్కిన మాటలు వినుడి. మీరు ఊహించినట్లు మీరు మత్తులు కారు. ఏందంట, అక్కడున్న వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారంటే, వీళ్ళు భాషలో మాట్లాడుతూ ఉంటే అక్కడున్న మిగతా శిష్యులు, భక్తులు, అందరూ ఏమో వీళ్ళు తాగినారేమో, తాగి ఏంటంటే అది మాట్లాడుతున్నారు, ఈ అన్య భాషలు కాదు, ఇది ఏందేందో మాట్లాడుతున్నారు వీళ్ళని కొంతమంది ఎగతాళి చేస్తూ ఉన్నారంట అక్కడ వారిని, అన్య భాషలు మాట్లాడుతూ ఉన్నటువంటి సమయంలో. కానీ పేతురు లేచి తెలుసుకున్నాడు. పేతురు, ఇది పరిశుద్ధాత్మ శక్తి కృపను బట్టి వీరందరూ అన్ని భాష మాట్లాడుతున్నారు, నా మాటలు చెవి యొక్కి ఆలకించండి. హల్లెలూయా. చూడనా మాట 16-17, యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే ఏమనగా, అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నా కుమారులు మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములు నా దాసుల మీద నా దాసురాళ్ళ మీద నా ఆత్మను కుమ్మరించెదను కనుక వారు ప్రవచించెదరు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు? అంత్య దినములందు అంటే కడవరి దినాలలో, దేవుని రాకడకు సమీపిస్తున్నటువంటి సమయంలో, అంత్య దినాలలో మనమందరం కూడా, మనుషులందరూ కూడా దేనితో కుమ్మరించబడతారంట? ఆత్మతో కుమ్మరించబడతారంట. పరిశుద్ధాత్మతో, శక్తితో కుమ్మరించబడతారు. ప్రభు యందు విశ్వాసం ఉంచితే, ప్రభు యందు నిరీక్షణ ఉంచితే, ఈ పెంతెకోస్తు పండుగగా ఆయన సేవకునిగా చెప్తున్నాను, మనుషులంతా ఆయన ఆత్మ చేత కుమ్మరించబడతారు. తర్వాత మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు, జరగబోయేవి చెబుతారు. మీ కుమార్తెలు కుమారులు అంత్య దినాలలో ప్రవశిస్తారు దేవుని కృపను బట్టి. ఈరోజు ప్రియమైన వారలారా, ప్రవచన వరం నీకుందా? అన్ని భాషల వరము నీకుందా? ప్రార్థన చేసే వరము నీకుందా? స్తుతించే వరము నీకుందా? నీకు తలాంతులు, అనేకమైన వరాలు నీకున్నాయి. అయితే వాటన్నిటినీ ప్రభు కోసం వాడు. ఇక్కడ మీ యవ్వనులు దర్శనములు కలుగును. కొంతమందికి దర్శనాలు వస్తాయి, కళలు వస్తాయి, కళల భావాలు చెప్పగలుగుతారు. ఈరోజు అంత్య దినాలలో ప్రభు ఆత్మ ప్రతి ఒక్కరి మీద కుమ్మరిస్తూ ఉన్నాడు. లాస్ట్కి ఏమంటున్నాడంటే, ఆ దినములో నా దాసుల మీద నా దాసురాళ్ళ మీద నా ఆత్మను కుమ్మరించదని కనుక వారు ప్రవచించెదరు.
అంటే దాని అర్థం ఏంటంటే ప్రభు యొక్క ఆత్మ ప్రతి మానవుని కొరకై, ప్రభు యొక్క రక్తము చిందించబడినది ప్రతి మానవుని కొరకై. యేసయ్య తన ప్రాణం విడిచిపెట్టింది ఎవరి కోసం అంటే ప్రతి మనిషిని కొరకై, సమస్త మానవుల కొరకై. కాబట్టి జ్ఞాపకం ఉంచుకొని ప్రియమైన దేవుని వారలారా, ఆయన యందు ఆశ్రయిద్దాం. అదే రీతిగా ఇక్కడ మనం గమనించినట్లయితే దావీదు కూడా అంటున్నాడు చూడండి, 25వ వచనం ఏమంటున్నాడు దావీదు? ఆయనను గూర్చి దావీదు ఇట్లా, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడిపార్శ్వమునున్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళంలోకి విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళపెట్టనీయవు, నాకు జీవ మార్గములు తెలిపితివి. నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. ఇక్కడ దావీదు అంటున్నాడు, పేతురేమో తెలుసుకున్నాడు దేవుని యొక్క శక్తి అని. ఇక్కడ దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడు? నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువుని చూచుచుంటిని. హల్లెలూయా. అంటే కళ్ళకి ఎదురుగా దావీదుకి ఎప్పుడు ఎవరు కనపడుతున్నారంట? దేవుడే. ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువుని చూచుచుంటిని, ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. దేవుడు ఎప్పటికీ కూడా నీ కుడిపార్శ్వం మీద ఉంటాడు. ఆయన నిన్ను కదల్చనీయుడు, నీకు సహాయకారిగా ఉంటాడు. నువ్వు ఆయన కుడిపార్శ్వం మీద కూర్చొని ఉంటావు. ఎల్లప్పుడూ దేవుడు నీ ఎడల కనికరము చూపిస్తూ, సహాయము చేస్తూ, నీ ఎడల గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకో, ఆయన సన్నిధిలో కూడుకోవడం మానద్దు. ఇవన్నీ కూడా నువ్వు చేస్తే ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు దావీదు అంటున్నాడు చూడండి, కావున నా హృదయము ఉల్లసించిన, నా నాలుక ఆనందించెను. హృదయము ఉల్లాసిస్తూ ఉంది ఎక్కడుంటే? దేవుని సన్నిధిలో ఉంటే. నాలుక ఏం చేస్తుందంట? ఆనందిస్తూ ఉంది. ఎట్లా అంటే ప్రభుని పాటలు పాడి స్తుతించడం, ప్రభుని గణపరచడం, ప్రభుని మహింపరచడం, గొప్ప కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఆశ్చర్య రీతిగా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు కదండి. అందుకే భక్తుడు నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. శరీరము కూడా ఇప్పుడు ఎలాగ ఉందంట? నిలకడగా ఉందంట, స్టాండర్డ్గా ఉంది. కుడికి కానీ ఎడమ కానీ తిరగట్లా. ఈరోజు ప్రతి మానవునికి తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, నీ శరీరము నిరీక్షణ కలిగి నిలకడగా ఉందా? ప్రయాసపడుతున్నావా? లోకము కోసం ప్రాకులాడుతున్నావా? అనేకమైనటువంటి ఇచ్చల చేత, అనేకమైనటువంటి నానా విధమైన వాటి చేత కష్టపడుతున్నావా? బాధపడుతున్నావా? అయితే ప్రభు యొద్దకు రా. ప్రభు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, తలాంతులతో నింపుతాడు, పరిశుద్ధాత్మ శక్తితో నింపుతాడు. నీ ఎడల ఆయన పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరిస్తాడు. ఆయనది విశ్వాసం ఉంచుతున్నావా? విశ్వాసం లేని జీవితం దేవుని రాజ్యానికి వారసురాలవి కాలేవు. నిలకడగా ఉండు, నిబంధన కలిగి జీవించు, నిబద్ధత కలిగి జీవించు, ఒడంబడిక కలిగి జీవించు, దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించు, ప్రభుని ఎడతెగక ప్రార్థన చేయి. చూడండి 21వ వచనం, అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయి వారందరూ ఏం పొందుతారంట? రక్షణ పొందుతారంట. హల్లెలూయా. ఎక్కడ నుండి రక్షణ? ఎక్కడ నుండి? నరకము నుండి రక్షణ. పరలోకానికి పోతాం. ప్రభు మనల్ని రక్షిస్తాడు. ప్రార్థన చేయి. అన్ని వేళల్లో, అన్ని సమయాలలో దేవుడు నిన్ను రక్షిస్తాడు. యాక్సిడెంట్ అయినా, అనారోగ్య పరిస్థితి అయినా, వ్యాధి బాధల్లో అయినా, అప్పుల సమస్యలు అయినా, గర్భఫలం లేకపోయినా, వివాహాలు కాకపోయినా, ఉద్యోగాలు రాకపోయినా, లేదంటే ఏదైనా సరే నీకు వ్యక్తిగత సమస్యలు ఉన్నాయేమో, ప్రభు అంటున్నాడు ప్రార్థన చేయి, మీరు రక్షణ పొందుదురు. హల్లెలూయా. ప్రియమైన దేవుని వర్లారా, దేవుడిచ్చే రక్షణ, దేవుడిచ్చే ఆనందం, దేవుడిచ్చే కృపాతిశయములు, దేవుడు చూపించేటువంటి మహా ఆశ్చర్య కార్యములు ఈరోజు మానవుడు పొందుకోవడానికి సిద్ధంగా లేడు. ఎందుకంటే
మానవుడు ఈ లోక సంబంధమైన జీవితం అలవాటు పడిపోయాడు. లోకము కోసం ప్రయాసపడుతున్నాడు, లోకము కోసం నానా విధమైనటువంటి పనులు చేస్తూ ఉన్నాడు. లోకము మనల్ని లోకంని మనం ఎప్పుడైతే వెలివేస్తామో, లోకంలో ఉన్న వాటన్నిటిని మనం ఎప్పుడైతే దూరపరుస్తామో, లోకంలో ఉన్న వాటన్నిటిని మనం ఎప్పుడైతే పక్కన పెడతామో, ప్రభు మన కుడిపార్శ్వం మీద నిలబడతాడు, కుడిపార్శ్వం మీద ఉంటాడు. ఆయన మన కదల్చినీయుడు, మనల్ని విరవనీయుడు, భయపడనీయుడు. మన హృదయంకైన ఉల్లాసము, మన నాలుకకు ఆనందము, సంతోషము ఆయన అనుగ్రహిస్తాడు. నీ శరీరముకు నిరీక్షణ దేవుడు ఇస్తాడు. కాబట్టి ఈ పెంతెకోస్తు పండగ దినమున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వింటే బాగుపడతావు. దేవుని మాటలను చెవి ఆలకిస్తే దీవించబడతావు. దేవుని మాటలకు నువ్వు చెవి ఆలకించి నీ మనసును దేవాది దేవునికి ఇస్తే నీ మనసులోకి దేవుడు వస్తాడు, నీ ఇంటిలోకి దేవుడు వస్తాడు. ఇక్కడ ఏం జరిగిందంట చూడండి, 2వ వచనం. అకస్మాత్తుగా ఆకాశము నుండి వారు కూర్చునేటువంటి ఇల్లంతా ఏం కలిగింది? అప్పుడు వేగముగా వీచు బలమైన గాలులు వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఇల్లంతయు నిండెను. పరిశుద్ధాత్మ శక్తి గాలి ద్వారా ఒక ధ్వని ఆకాశం నుండి వారు కూడుకున్నటువంటి ఆ ఇల్లంతా కూడా ఏమైందంట? నిండిపోయింది. ఈరోజు నిండుతుందా దేవుని మందిరం? ఏరి ప్రజలేరి, విశ్వాసులేరి, ప్రార్థన చేసుకుందామని అలవాటు పోయింది, బల్ల తీసుకుందామని అలవాటు పోయింది. తిందాం, త్రాగుదాం, అవి వండుకుందాం, ఇవి వండుకుందాం అని ప్రయాసపడుతున్నావు. ప్రభు మందిరాన్ని పోగొట్టుకుంటున్నావు, నష్టపోతున్నావు. నీకు అర్థం అవ్వట్లేదా? దేవుని సన్నిధిని కోల్పోతున్నానని నీకు బాధ లేదా? ప్రభు సన్నిధి నేను మిస్ అవుతున్నానే అని బాధ నీకు రావట్లేదా? ప్రియమైన దేవుని వర్లారా, దీపం ఉండగానే నీవు ఇంటిని సరి చేసుకోవాలా. ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు విశ్వాసం ఉంచితే, ఆయన నిరీక్షణ ఉంచితే. ఇక్కడ మహా ఆశ్చర్య కార్యాలు జరుగుతూ ఉన్నాయి కదండి. పేతురేమో, అక్కడున్న శిష్యులు, అక్కడున్న భక్తులందరూ, ఒరే వీళ్ళకు పిచ్చి పట్టింది, వీళ్ళు తాగినారు, వీళ్ళు తూగుతూ ఉన్నారు, తాగి ఏదేదో మాట్లాడుతున్నారు అని కొంతమంది అంటే, పేతురు అంటున్నాడు, యోవేలు ప్రవక్త చెప్పబడినది నెరవేరుతూ ఉంది, అంత్య దినాలలో ప్రభు ఆత్మ కుమరించబడతా ఉంది అని పేతురు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా ఇవి అంత్య దినాలే. ఏ క్షణం మనం మరణిస్తామో, ఏ క్షణం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతామో మనకు తెలియదు. ప్రియమైన దేవుని వారలారా, ప్రభుని సహాయం కోరండి, ప్రభుని వేడుకోండి. ప్రభువా మాకు సహాయం దయచేయి, ప్రభా మాకు భాష వరమి, మాకు ప్రార్థన వరమి, మాకు నిరీక్షణయి, మాకు ఉల్లాసమి, మాకు సంతోషమి, మమ్మల్ని కదల్చినేయకూడదు ప్రభువా, మాకు నిలకడగా ఉండే మనసును మాకు ప్రభువా అని ప్రభుని వేడుకో. ఇదే పెంతెకోస్తు పండుగ అంటే. పెంతెకోస్తు పండుగన ప్రభు సన్నిధిలో కూడుకోండి, ప్రభుని మహింపరచండి, ప్రభుని స్తుతించండి, గణపరచండి. ప్రభు మన జీవితాల గొప్ప కార్యాలు చేస్తాడు. ఈరోజు అనేక మంది పరిశుద్ధాత్మ శక్తిని, అగ్నిని నమ్మరు, పరిశుద్ధాత్మ శక్తిని నమ్మరు. కానీ దేవుడు అంటున్నాడు, అగ్ని వలె దిగి వచ్చి వారి ఇండ్లంతా కమ్మెను. పరిశుద్ధాత్మ శక్తి అగ్నితో పోల్చాడు దేవుడు. ఒక చిన్న అగ్గిపుల్లకు ఉన్నటువంటి మంట అడవిని కాల్చలేదా? ఎందుకు కాల్చదు? మొత్తం కాల్చి బూడిద చేసేస్తుంది. ఒక చిన్న అగ్గిపుల్ల, ఒక చిన్న ఆ ఒక మంట అడవిని మొత్తము కాల్చేయగలుగుతుంది. అటువంటిది దేవుడు అంటున్నాడు, ఇండ్లంతయు అగ్నితో నా శక్తితో నింపబడెను. అగ్ని అంటే నిజమైన మంట కాదు. ఏం అగ్ని ఇది? పరిశుద్ధాత్మ శక్తి. ఈరోజు నీకు కావాలా? ప్రభు యొక్క శక్తి నీకు కావాలా? ప్రభు యొక్క మహిమ నీకు కావాలా? ప్రభు యొక్క తేజస్సు నీకు కావాలా? ఆయన నీ కొరకు, నా కొరకే మరణించబడ్డాడు. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు నీవు కూడా అకస్మాత్తుగా రక్షణ పొందు, అకస్మాత్తుగా మారిపో, అకస్మాత్తుగా దేవునికి నీ జీవితం ఇచ్చేయి. అకస్మాత్తుగా దేవుడు నీ జీవితంలో కూడా పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించి అనేకమైన మేలులతో ఆయన నిన్ను నింపుతాడు, ఆశీర్వదించబడతావు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, చూడండి ఒక మాట, 1 కొరింథీ 15వ అధ్యాయం
4వ వచనం, లేఖన ప్రకారం 3వ దినమున లేపబడెను. 3వది కూడా చూడనట్టే 3వ వచనం, ఉపదేశానికి మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖన ప్రకారం క్రీస్తు మన పాపం నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖన ప్రకారం 3వ దినమున ఆయన లేపబడెను. హల్లెలూయా. అదే రీతిగా 12వ వచనం కూడా చూడండి, క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానం లేదని ఎట్లా చెప్పుచున్నారు. అదే రీతిగా చివరిగా 21వ వచనం చూడండి, మనుషుని ద్వారా మరణం వచ్చిన కనుక మనుషుని ద్వారానే మృతులు పునరుత్థానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగునే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఎవరి కోసం అప్పగించబడ్డాడు? మన కొరకే. మన పాపముల నిమిత్తం ఆయన మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి 3వ దినమున లేపబడ్డాడు. హల్లెలూయా. ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన ఊహకందని కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయగలుగుతాడు ఆయన. అందరూ అనుకున్నారు యేసు ప్రభు కథ అయిపోయింది, యేసు ప్రభు చచ్చిపోయినాడుగా, యేసు ప్రభుని సమాధి చేసేసినారు, అంత పెద్ద రాయి అడ్డం పెట్టినారు, ఇంకా ఎట్టలేస్తాలే, ఇంకా లేయలేడులే, దేవుని సంగతి అయిపోయిందిలే అని చాలామంది హేళన చేసుకున్నారు, నవ్వుకున్నారు. బాధపడేవాళ్ళు బాధపడుతున్నారు, ఏడ్చేవారు ఏడుస్తున్నారు, నవ్వేవారు నవ్వుతున్నారు. కానీ ప్రభుని రాయి ఆపలేకపోయింది, ప్రభుని శరీరం ఆపలేకపోయింది, ప్రభుని ఏది కూడా ఆపలేకపోయింది. ఆయన 3వ దినము లేపబడ్డాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన ఉపదేశమునకు చెవి ఆలకించు. ఆయన పాపుల నిమిత్తం మృతి పొందాడు. 12వ వచనం మనం చదివినట్టుగా, క్రీస్తు మృతులలో నుండి లేపబడినాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లా చెప్పుదురు? చాలా మంది నమ్మడంలా. యేసు ప్రభు లేచాడంటే నమ్మరు, యేసు ప్రభు తిరిగి లేచాడంటే నమ్మరు, 40 దినాలు ఈ లోకంలో జీవించారు అనేక మంది కనపడ్డంటే నమ్మరు. లేదులే, ఇదంతా బూటకం, ఇదంతా అబద్ధం అని అంటారు చాలామంది. కానీ వాక్యం చెబుతుంది మనుషులు ఇట్లా అనుమానిస్తారు. మనుషుని ద్వారా మరణం వచ్చిన కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగెను. ఎందుకు ఈయన మనిషిగా వచ్చాడంటే ఒక మనిషి ఇంకొక మనిషి కొరకు ప్రాణం పెట్టాలని. మనుషుని ద్వారానే మరణం వచ్చిన కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఎవరి మనుషుడు? దేవుడే. ఈయన నిన్ను పరిశుద్ధాత్మ శక్తితో నింపడానికి ప్రయాసపడుతున్నాడు, నీ పాపముల నుంచి విడుదల నీకు ఇవ్వడానికి ప్రయాసపడుతున్నాడు, నీ ఇక్కట్ల నుంచి నీ సమస్యల నుంచి ప్రతి విధమైన వాటి నుంచి నీకు విడుదల ఇవ్వాలని దేవుడు నీకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఏకాకివై ఉన్నావేమో, అందరిని దూషిస్తున్నారేమో, అందరూ నిన్ను వెర్రిదానిగా చూస్తున్నారేమో, వెర్రివాడిగా చూస్తున్నారేమో, కానీ ప్రభు మాత్రం నిన్ను మృతుల నుంచి లేపించాడు. హల్లెలూయా. నీకు పునరుత్థానం ఉంది. చూడండి ఆ మాట ఇందా నేను చదివినట్టుగా 22వ వచనం, ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందుచున్నారో అలాగునే క్రీస్తునందు ఏమవుతారంట? అందరూ బ్రతికింపబడతారు. హల్లెలూయా. అంటే మరణం లేదు. దేవుని నమ్ముకున్న వారికి, యేసు ప్రభు నమ్ముకున్న వారికి మరణం లేదు. దేవుని యందు బ్రతికింపబడతారు. పరలోక రాజ్యంలో ఎత్తబడతాం. అందరూ అక్కడ దేవుని స్తుతిస్తాం. ఈరోజు నీకు ఆదామునందు ఎలాగో మృతి పొందుచున్నారు అంటే ఆదాములాగా నువ్వు కూడా చనిపోయి కనుమరుగు అయిపోవాలనుకుంటున్నావా? లేదంటే ప్రభు యందు జీవించి ప్రభు యందు బ్రతికి మరొకసారి పరలోక రాజ్యంలో దేవుని స్తుతించడానికి ఇష్టపడుతున్నావా? ఆలోచన చేయి. ఈ పెంతెకోస్తు పండుగ దినమున ఏ రీతికైతే ఇశ్రాయేలులు ఈ పండుగను చేసుకుంటూ ఉల్లసిస్తున్నారో, సంతోషిస్తున్నారో, అన్య భాషల వరం పొందుకున్నారో, దేవుని పరిశుద్ధాత్మ శక్తి అగ్ని వంటి జ్వాలలతో, ధ్వనితో, గాలితో ఏ రీతికైతే వారు దేవుని స్తుతిస్తున్నారో, ఈ రోజున దేవుడు నేటికి నీకు కూడా అదే మేలులు, ఆశ్చర్యకారాలు, శక్తి, బలము దేవుడు ఇవ్వగలడు. నమ్మితే దేవునికి అసాధ్యమైనది ఏది ఈ లోకంలో లేదు. ఎందుకంటే ఆయనను సమాధి చేయాలనుకున్నారు, చంపాలనుకున్నారు కదండి, ఆయన తిరిగి లేవకూడదు అనుకున్నారు, రాయి రాకూడదు అనుకున్నారు, కానీ ఆయన అసాధ్యమైనది ఏది లేదు.
ఆయన మరణమును జయించిన వాడు, మృత్యుంజయుడు మన దేవుడు. ఈరోజు క్రీస్తునందు బ్రతికింపబడాలని ఆశపడుతున్నావా? క్రీస్తునందు ఉన్నత స్థితికి వెళ్ళాలని ఆశపడుతున్నావా? ప్రభునందునటువంటి సంతోషం, సమాధానం నీకు కావాలా? ప్రభునందునటువంటి కీర్తి, ప్రఖ్యాతలు నీకు కావాలా? అయితే ప్రభుని ప్రార్థన చేయి. ప్రార్థన చేయగా మీరు ఏం పొందుతారు? రక్షణ పొందుతారు. హల్లెలూయా. రక్షణ. పోలీస్ స్టేషన్ని తెలుగులో ఏమంటారంటే రక్షక భటున నిలయం అంటారు. రక్షక, రక్షణ. ఇప్పుడు ఎవరికైనా సమస్య వస్తే, ఒక పడవలో పోతా ఉన్నటువంటి సమయంలో సడన్గా పడవకుండా ఇంజిన్ ఆగిపోయింది అనుకో, ఆ పడవలో ఉండే వాళ్ళందరూ ఏమంటారు? హెల్ప్, హెల్ప్, రక్షించండి, రక్షించండి అని అంటారు కదా. ఏదైనా బస్సు ఏదైనా యాక్సిడెంట్ జరిగితే, సార్ మమ్మల్ని రక్షించండి సార్, మేము ఇరుక్కపోయాం, మమ్మల్ని బయటికి తీయండి సార్ అంటే ప్రతి మానవునికి ఏం కావాలా? కష్ట సమయంలో, ఇబ్బందుల సమయంలో ఏం కావాలా? రక్షణ. కానీ ప్రభు యందు దగ్గరికి, ప్రభు యందు యేసయ్య యొద్దకు రా, నీకు ఉచితమైనటువంటి రక్షణ. అన్ని వేళలా ఆయన నీకు చాలిన వాడిగా ఉంటాడు. ప్రతి ఇబ్బందుల నుంచి, అది ఏదైనా సరే, ప్రభు సహాయం నిడలమెండుగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సేఅవుట్ పండుగ దినమున, పెంతెకోస్తు పండుగ దినమున ప్రభు నందు నిరీక్షణ కలిగి జీవించు. ప్రభు యందు నిరీక్షణ కలిగి జీవించితే ఆయన తిరిగి లేచిన దానికి ఒక పరమార్థము ఉంటుంది. ఊరికి లేచినాడు రా సమాధి అని పాడడం కాదు. ఆయన ఎందుకు లేచాడు, ఎందుకు మరణించాడు తెలుసుకోవాలా. ఏందో ఈ జీవితం, ఏందో ఈ బ్రతుకు, ఊరిగా పాడుతున్నాం, ముసుగు కప్పుకుంటున్నారు, బైబిల్ పట్టుకుంటున్నారు, తిరుగుతున్నారు, చేస్తున్నారు. కానీ చాలామందిలో లోతైనటువంటి ఆత్మీయత లేదు, పరిశుద్ధత లేదు, పవిత్రత లేదు. మందిరాలలోనే ఎంతో విచ్చలవిడిగా జీవిస్తారు కదా. ఎట్లా పడితే అట్లా కూర్చుంటారు, ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు, బూతులు మాట్లాడతారు. మందిరంలోనే అల్లరి చేష్టలు చేస్తారు, మందిరంలోనే లోక సంబంధమైన పనులు చేస్తారు. ఒకరోజు నాకు చర్చిలో అయితే ఒక తాగుబోతుడు పాట పాడుతున్నాడు. తాగుబోతుడు తాగొచ్చి మైక్ తీసుకొని పాట పాడుతున్నాడు. ఈరోజు దేవుని మందిరం అంటే, దేవుని సన్నిధి అంటే హేళన అయిపోయింది. కానీ ఇక్కడ కూడుకున్న వారికి అందరికి ఏం పొందుకున్నారు? ఇల్లు పరిశుద్ధాత్మ శక్తిని అగ్ని వలె వారు పొందుకున్నారంట. ఉల్లసిస్తున్నారు, ఆనందిస్తున్నారు దేవునిలో. ఈరోజు దేవునిలో ఆనందించే స్వభావం నీకుందా? దేవునిలో ఆనందించేటువంటి మనస్సు నీకుందా? దేవునిలో మనస్ఫూర్తిగా దేవుని మహింపరచాలనే ఆసక్తి, ఆశ నీకుందా? అయితే నువ్వు పొద్దున 6 గంటలకు ప్రార్థన అంటే 6కు నీవు ఉంటావు ఈడ. లేవంటే దాని అర్థం ఏంటంటే, నీకు నచ్చినప్పుడు దేవుడు, నీకు సమయం ఉన్నప్పుడు దేవుడు, నీకు ఆరోగ్యం లేనప్పుడు దేవుడు, నీవు అన్ని కష్టాల్లో అప్పుల్లో ఉన్నప్పుడు దేవుడు అని అనుకుంటా ఉన్నావు. మనుష్యుడా, ప్రభు రాజ్యానికి నువ్వు వెళ్ళలేవు, నిత్య నరకానికి వారసుడవుతావు. జాగ్రత్త. అన్నీ ఉన్నప్పుడే ప్రభు దగ్గరికి రా. నీ దగ్గర ఏమీ లేనప్పుడు ప్రభు నీ దగ్గరికి వస్తాడు. విశ్వాసముతో యేసు యొద్ద నిలబడు. ఈ పెంతెకోస్తు పండుగ దినమున నేను చెప్తున్న మాట నీవు వింటే, ఈ బోధకుని మాటను చెవి ఆలకిస్తే, ప్రభు అయిన యేసు చెబుతున్న మాట నీవు తల వంచితే, ఆయన నిన్ను ప్రతి విధమైన వాటి నుంచి ఆయన నిన్ను రక్షిస్తాడు. ఆయన రక్షించలేడు అనుకోవద్దు, నన్ను ఎవరు కాపాడలేరు అనుకోవద్దు. కానీ దేవుడు అంటున్నాడు, క్రీస్తునందు మీరు బ్రతికింపబడుదురు. హల్లెలూయా. దేవుని యందు మనం బ్రతికించబడుతున్నాం, ఆయన కృపను బట్టి మనం బ్రతికించబడుతున్నాం. కాబట్టి ఏదో డబ్బు వలనో, ఆస్తి వలనో, అంతస్తు వలనో, కులము వలనో, పేరు ప్రఖ్యాతుల వలనో, వేరే వేరే వాటితో మనం బ్రతకడంలా. దేనితో బ్రతుకుతున్నాం? దేవుని కృపను బట్టి. ఆయన మన కొరకై మృత్యుంజయుడిగా లేచి మన ప్రతి పాపములను కడిగి పవిత్రపరిచాడు. కాబట్టే మనము ఆయనను స్తుతిస్తున్నాం, బ్రతికిస్తాం, మన బ్రతికే ఉన్నాం నేటికి. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, శాశ్వతమైన బహుమానమును పొందుకోండి, శాశ్వతమైన ప్రేమను పొందుకోండి, శాశ్వతమైన జీవితం పొందుకోండి.
చచ్చిపోయినా కూడా దేవుని దగ్గర నేను పోతాను అనే నిరీక్షణ మనలో ఉండాలి. ప్రభువుని స్తుతిస్తాను అనే ఆశ మనలో ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, మోసపోకండి. దేవుడు వెక్కరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంట కోయును. ఈరోజు ఏం పంట విత్తుతున్నావో ఆ పంట కోస్తావు. జాగ్రత్త. ఈరోజు సమయం ఉంది, అవకాశం ఉంది, అన్నీ ఉన్నాయి. ప్రభు దగ్గర రాలేకపోతున్నావు. జాగ్రత్త. ఏ పంట విత్తుతావో ఆ పంట కోస్తావు. నీ కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు దేవుడు నీ దగ్గర రాడు నాయనా. నువ్వు అనుకుంటున్నావు యేసయ్య నా పక్షాన ఉన్నాడు, నాకు తోడుగా ఉన్నాడు, నాకు సమస్తం దేవుడు నా పక్షాన ఉన్నాడు నువ్వు అనుకుంటున్నావు. నువ్వు ఆయన దగ్గర లేకపోతే నీవు కూడా ఆయనకు నీ దగ్గర నిలబడడు. పాపుల మార్గం నిలవక కదా, అపహాస్యులు కూర్చున్న చోట కూర్చున్నక. దేవుడు పాపులను ప్రేమించేవాడే, పాపులను కరుణించిన వాడే, పాపులను జాలి కలిగిన వాడే. కానీ వారు ఆ ప్రేమ తెలుసుకోకుండా, ఆ ప్రేమను అర్థం చేసుకోకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా నష్టపోతారు. ఈరోజు దేవుని లేఖనాలు మీరు వింటే, దేవుని మాటల్ని వింటే నీ కాలు దేవుడు చిక్కబడనీయడు. ఈ లోకములో నిన్ను దేవుడు వదిలేయడు. ఈ లోకములో దేవుడు నిన్ను పక్కన వారేయడు. ఆయన మాట నువ్వు వింటే ఆయన నిన్ను రక్షిస్తాడు, ఆయన నిన్ను కాపాడుతాడు. చూడండి, సామెతలు 3వ అధ్యాయం 26వ వచనం మనం గమనిస్తే, నీ కాలు చిక్కబడుకున్నట్లు ఆయన నిన్ను కాపాడును. హల్లెలూయా. నీ కాలు చిక్కబడుకున్నట్లు, నీ కాలు దేవుడు ఇరికించడు, నీ జీవితము లోకములో ఇరికించడు. ఈ పాపం అనే మలినములో దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఆయన నిన్ను కాచి కాపాడుతాడంట. హల్లెలూయా. ప్రియమైన దేవుని వర్లారా, ఈరోజు నీ ఇల్లు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఉందా? నీ దేవుని సన్నిధిలో నీవు కూడా నీ హృదయము పరిశుద్ధాత్మ శక్తితో నింపుకొని ఉన్నావా? నీ హృదయంలో యేసయ్య ఉన్నాడా? నీ ఇంట్లో యేసయ్య ఉన్నాడా? అయితే భయపడద్దు, నువ్వు రక్షణ పొందుతావు. క్రీస్తునందును బ్రతికింపబడతావు. నిశ్చయముగా ఆయన సన్నిధిలో కూడుకోవడం మానద్దు. ప్రతి దినము, ప్రతిరోజు ప్రభుని సన్నిధిలో కూడుకోండి, ఆరాధించండి, గలపరచండి. ఎల్లవేళలా దేవుని మహిమ మీరు పొందుకుంటారు. ఈ వాక్యం విన్న నీవు నేను ప్రభు యందు విశ్వాసించి, ప్రభు యందు నిరీక్షణ కలిగి జీవించినట్లయితే ప్రభు మన స్థితిగతులను మారుస్తాడు. దేవుడి మాట దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.